అందరికీ దేవునామంలో ఇక్కడికి రావడానికి దేవుడు చూపించిన కృపను బట్టి నీ ద్వారంలో దేవుడు తెరిచి దేవుడు ఇక్కడ ఈ నాన్నగారి యొక్క ప్రేయర్ మీటింగ్కి 3 days ప్రేయర్ మీటింగ్స్కి రావడానికి దేవుడు చూపించిన కృపను దేవునామానికి మహిమపడుతుంటారు. ఒక చిన్న పాట ద్వారా దేవుడు మహిమపరిచి ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. నమ్మదగిన దేవా నిత్యుడగు యెహోవా, నమ్మదగిన దేవా స్తుతికి పాత్రుడా, సత్యవంతుడా, నా ప్రాణనాథుడా. స్తుతికి పాత్రుడా, సత్యవంతుడా, నా ప్రాణనాథుడా. నమ్మదగిన దేవా నిత్యుడగు కోటి నదులు చాలు నీ ప్రేమ చాలు, కోటి నదులు చాలు నీ ప్రేమ చాలు. కొరతందరయ్య నీవు సంగీతం క్షమాపణ, కొరతందరయ్య నీవు సంగీతం క్షమాపణ. నమ్మదగిన దేవా నిత్యుడగు యెహోవా, నమ్మదగిన దేవా. అందరికీ నేను పాట దేవుడే గుర్తు చేశాడు ఆ పాటని నేను మహిమపరచడానికి. నేను ఇక్కడ నుంచి నాన్నగారు చనిపోయిన తర్వాత వెళ్ళిన దగ్గర నుంచి నాన్నగారు యొక్క ఫస్ట్ ప్రేయర్ మీటింగ్ రావాలని ఎంతో ఆశపడ్డాను. దేవుడు ఆయన ఉచిత కృప చొప్పున ఎన్నో ఈ సంవత్సరంలో ఎన్నో శోధనలు, ఎన్నో ఎన్నికల్లో దేవుడు తప్పించి దేవుడు నామని మహిమపరచడానికి ఇక్కడ దేవుడు తీసుకొచ్చారు. ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థన సమాధానం ఇచ్చే దేవుడు, ఆశపడే ప్రతి ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. నేను ఏ విధంగా ఆశపడ్డాను నాన్నగారి యొక్క పరిచర్యలో అందరితో పాటు నేను కూడా పాలిభాగస్తురాలుగా ఉండాలని చెప్పి దేవుడు ఆశపడినప్పుడు తీసుకొచ్చాడు. అలాగే నాన్నగారు లాస్ట్ ఇయర్ చనిపోయి వెళ్ళిన తర్వాత తెలియకుండానే చాలా సిక్ అయ్యాను నేను. అంటే మనసు అంతా చాలా నాన్నగారు ఉండేటప్పటికీ ఉండేసరికి ఎన్ని శోధనలైనా ఎన్ని బలహీనతలైనా నాన్నగారు ఉన్నారు అనే ఒక ఆదరణ ఉండేది. ఆ ధైర్యం చాలా వరకు మమ్మల్ని దూరంలో ఉన్నా సరే ఆ ఫోర్స్, ఆ ప్రేయర్ అది మమ్మల్ని నడిపిస్తూ ఉండేది అనమాట. అలాంటి టైంలో ఈ నాన్నగారు లేకపోవడం అనేది చాలా వెలితిగా అనిపించింది మాకు. కానీ దేవుడు కృప వల్ల ఒక్కొక్క మెట్టు దేవుడు అంటే ప్రార్థనలో కానీ వాక్యంలో కూడా అంటే స్పిరిచువల్గా దేవుడు ఇంకొక మెట్టుకి తీసుకెళ్తున్నారు. ఎలా అంటే నాన్నగారు ఉన్నంతసేపు ఆయన ఉన్నారు కదా అనే ఒక ధైర్యం, లేకపోతే అట్లా ఉండేది. ఇప్పుడు దేవుడు మాకు సమయాన్ని ఇచ్చి మమ్మల్ని కూడా దేవుడు ఆయన కొరకు వాడుకోవాలని ఆయన గురించి మేము కూడా ప్రయాసపడి దేవుడు నామాన్ని మహిమపరచడానికి ఇది మా అందరి కుటుంబం తరఫున నేను సాక్ష్యం చెప్తున్నాను. అందరూ కూడా దేవుని పరిచయంలో పాలిభాగస్తులుగా ఉండాలని ఆశపడుతున్నాను. సో మీరందరూ నా కొరకు ప్రేయర్ చేయండి. బిడ్డల కొరకు మా బాబు ఇప్పుడు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు, పాప 11th grade, చిన్న బాబు 3rd grade చదువుతున్నాడు. సో మీరు అందరూ పిల్లల కొరకు ప్రార్థన చేయండి. దేవుని చిత్రం అయితే వారిని కూడా నేను తీసుకుని వస్తాను. పరిచర్యలో ఎప్పుడు అంటే ఇక్కడ పరిచర్యకి ఈ నా
కృప చూపించి నాన్నగారి ద్వారా ఈ సహవాసాన్ని ఏర్పాటు చేశారు. దేవుడు ఆయన ఉచిత కృప చెప్పిన ఆయన ఎప్పుడు ఆలోచించుంటారు. చాలా బలహీనులుగా ఉన్నప్పటికీ దేవుడు ఎంతో అద్భుతంగా అనేక మంది ఆత్మలను దేవుడు తీసుకురావడానికి, దేవుడి మీద తీసుకురావడానికి ఆయన ఒక పరికరంగా దేవుడు వాడుతున్నారు. కాబట్టి ఆయనకి ఇచ్చిన వాగ్దానం, నీ మీద ఉంచబడిన ఆత్మను నీ బిడ్డల మీద ఉంచుతానని వాగ్దానం చేశారని పదే పదే మాకు చెప్తూ ఉండేవారు. అందుకోసం దేవుడు బిడ్డల మీద